ఫార్మాట్ ఏదైనా గ్రౌండ్లో రెచ్చిపోతూ బౌలర్లను ఊచకోత కోసే రోహిత్ శర్మ ర్యాంకింగ్స్లో ఈసారి దుమ్ము రేపాడు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ విడుదల చేసిన తాజా వన్డే ర్యాంకింగ్స్లో టీమిండియా కెరీర్ బెస్ట్ ర్యాంక్ సొంతం చేసుకున్నాడు. గత వారం ర్యాంకింగ్స్లో 3వ స్థానంలో ఉన్న రోహిత్ ఓ ర్యాంకును మెరుగుపరుచుకుని 2వ స్థానానికి ఎగబాకాడు. రోహిత్కు కెరీర్లో ఇదే అత్యుత్తమ వన్డే ర్యాంక్. ఈ ర్యాంకు సాధించడానికి శ్రీలంక వన్డే సిరీస్ ఎంతగానో దోహదపడింది. లంక బౌలర్ల దెబ్బకు మిగతా బ్యాట్స్మెన్ అంతా చేతులెత్తేసిన వేళ అద్భుత బ్యాటింగ్తో రోహిత్ అదరగొట్టాడు. మిగతా బ్యాట్స్మెన్ ఆపసోపాలు పడ్డ పిచ్పై అలవోకగా పరుగులు రాబట్టి ఆశ్చర్యపరిచాడు. 3 మ్యాచ్ల్లో 52.33 సగటుతో 2 హాఫ్ సెంచరీలతో సహా 157 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. సిరీస్ని ఇండియా కోల్పోయినప్పటికీ రోహిత్ మాత్రం అదరగొట్టి కెరీర్ బెస్ట్ ర్యాంక్ని సాధించాడు. ఈ ర్యాంకింగ్స్తో హిట్ మ్యాన్ ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు. మరోవైపు ఈ ర్యాంకింగ్ సాధించే క్రమంలో టీమిండియా యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ను రోహిత్ శర్మ వెనక్కి నెట్టాడు. ఇక కింగ్ కోహ్లీ తన స్థానాన్ని మెరుగుపరుచుకోలేకపోయినప్పటికీ ఉన్న స్థానాన్ని మాత్రం కాపాడుకున్నాడు. లంకతో జరిగిన సిరీస్లో స్థాయికి తగ్గట్లు బ్యాటింగ్ చేయకపోయినా విరాట్ కోహ్లీ 4వ స్థానాన్ని కాపాడుకోగలిగాడు. ఇక ఐర్లాండ్ బ్యాటర్ హ్యారీ టెక్టార్ ఓ స్థానం మెరుగుపరుచుకుని విరాట్తో సమానంగా 4వ స్థానానికి చేరుకోగా 824 పాయింట్స్తో పాక్ ఆటగాడు బాబర్ ఆజం అగ్రస్థానంలో కొనసాగుతూ వస్తున్నాడు. రోహిత్ శర్మ 765 రేటింగ్ పాయింట్స్తో 2వ స్థానంలో నిలిచాడు. శుభ్మన్ గిల్ 763, విరాట్ కోహ్లీ 746 పాయింట్లతో 3, 4 స్థానాల్లో కొనసాగుతూ వస్తున్నారు. భారత్తో సిరీస్లో మెరుగైన ప్రదర్శన చేసిన లంక ఓపెనర్ పథుమ్ నిస్సంక ఓ స్థానం మెరుగుపరుచుకుని 8వ స్థానానికి చేరగా డారెల్ మిచిల్, డేవిడ్ వార్నర్, డేవిడ్ మలాన్, వాండర్ డెసెన్ 6, 7, 9, 10 స్థానాల్లో ఉన్నారు. మరోవైపు ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్ కేవలం 3 వన్డేల సిరీస్ మాత్రమే ఆడనుంది. కాబట్టి రోహిత్ శర్మ అగ్రస్థానం చేరే అవకాశం లేదు. ఇక శ్రీలంక పర్యటనకు దూరంగా ఉన్న జస్ప్రీత్ బుమ్రా 8వ స్థానంలో కొనసాగుతున్నాడు. మహమ్మద్ సిరాజ్ 5 స్థానాలు దిగజారి 10వ స్థానానికి పడిపోయాడు.